వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉండడం, ఏకంగా ఎమ్మెల్సీ రావడం అనేది అప్పట్లో జరిగినటువంటి ఒక చర్చ అని చెప్పుకోవచ్చు. సో పార్టీ కార్యక్రమంలో యాక్టివ్ లేకపోయినా హైకమాండ్ తోటి పరిచయాలతోటి విజయశాంతి గారు ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. తర్వాత ఎమ్మెల్సీ తెచ్చుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, బీజేపీ పార్టీ పైన విమర్శనలు చేస్తారు అని అనుకున్నప్పటికీ అంత యాక్టివ్గా అయితే కనబడట్లేదు అని కొంతమంది వాదన. అయితే ఇప్పుడు విజయశాంతి గారికి ఏకంగా మంత్రి పదవి రాబోతుంది అన్నట్టు చర్చలు జరుగుతున్నాయి. సో ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో దాదాపు ఒక ఇద్దరికి మంత్రి పదవి గండం ఉంది. నలుగురిని కొత్త వారిని చేర్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇద్దరిని తీసేసి నలుగురిని కొత్త వారిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు 2 రోజులు ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్ళారు. సో అక్కడ దాదాపుగా ఫైనల్ అయిపోయినాయి. నేడే రేపు ప్రకటిస్తా అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అందులో కీలకంగా ఒకటి ఓసీ సామాజిక వర్గం. ఓసీ సామాజిక వర్గంలో నలుగురు పేర్లు చాలా కీలకంగా ఉన్నాయి. మరి నలుగురిట్లో ఎవరికి ఇస్తారు అనేది చూడాల్సిన విషయం. ఒకటి నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, తర్వాత నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు కావచ్చు, తర్వాత ఇక్కడ రంగారెడ్డి చూసుకున్నట్టయితే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, తర్వాత ఇక్కడ తాడు ఎమ్మెల్యే సో సో అంటే వారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. రిపీట్ పరిగి ఎమ్మెల్యే. సో పరిగి ఎమ్మెల్యే పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఓసీ సామాజిక వర్గంలో వీరికి ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాల్సిన విషయం. ఇంకా బీసీ సామాజిక వర్గం చూసుకున్నట్టయితే ఇప్పుడు విజయశాంతి, అలాగే అంటే మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, ఫస్ట్ నుంచి చూస్తున్నాం, వాకిటి శ్రీహరి ముదిరాజ్ కోటలో వాకిటి శ్రీహరికి పదవి వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు విజయశాంతి కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళనే. సో ఇక్కడ మహిళా కోటకి ఉన్నట్టు ఉంటుంది. అలాగే విజయశాంతి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు వాకిటి శ్రీహరి అన్న లేకపోతే విజయశాంతి కన్నా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎస్సీ సామాజిక వర్గం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు మాలా సామాజిక వర్గానికి అన్ని పదవులు వచ్చినాయి. మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వండి, సో డిప్యూటీ స్పీకర్ అలాగే చీఫ్ విప్ పోస్ట్ ఇవ్వండి అని కూడా హైకమాండ్ ని చెప్పడం అనేది జరుగుతుంది. గాంధీ భవన్ లో కూడా మాదిగలకి సమానంగా పదవులు ఇవ్వాలి అని కూడా రీసెంట్ గా కూడా గాంధీ భవన్ లో ఏం జరిగిందో కూడా చూస్తూనే ఉన్నాం. సో అట్లా ఓసీ, బీసీ, ఎస్సీ, ఇంకా ఎస్టీ చూసుకున్నట్టయితే కేవలం ఎస్టీలో ఆదివాసీ వాళ్ళకి మాత్రమే సీతక్క గారు మంత్రి పదవి ఫిలప్ చేశారు. ఇంకా లంబాడ సామాజిక వర్గం దాదాపుగా 30 లక్షల మంది ఉన్నాము, మాకు కూడా ఒక మంత్రి పదవి కావాలని లంబాడ సామాజిక వర్గం నుంచి కావచ్చు. తర్వాత మైనార్టీలకు సంబంధించి కూడా న్యాయం చేశామని గతంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఈ 5 మంత్రి పదవులలో దాదాపుగా ప్రస్తుతం 4 ఫిలప్ చేసి ఒక ఇద్దరిని బయటికి పంపించే కుట్ర జరుగుతుంది అంటున్నారు. మా ఇద్దరు చివరు ఇంకా చూసుకున్నట్టయితే మంత్రుల పనితీరు మీద రోజుకు ఒక రకంగా కొండ సురేఖ ఈ మధ్య హాట్ టాపిక్ నిలవడం అనేది జరిగింది. మరి అటు కొండ సురేఖ గారు అవుతారా, లేకపోతే జూపల్లి పేరు కూడా గతంలో వినిపించింది, జూపల్లి కృష్ణారావు అవుతారా, ఇంకెవరన్నా నేతలు అవుతారా అనేది వేచి చూడాల్సిన విషయం. ప్రస్తుతం మాత్రం విజయశాంతికి మంత్రి పదవి దక్కబోతుందనే వార్త ఎక్కువగా వస్తుంది. మరి విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వడం కరెక్టేనా అనేది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.